హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. సముద్రం చేపలు ఉంటాయి కదా, అవి ఎలా పులుసు పెట్టాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ వచ్చేలా, నీచు వాసన రాకుండా, ఎక్కువ పులుపు అవ్వకుండా, అలానే తక్కువ పులుపు అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో పావు కేజీకి కొంచెం తక్కువ ఉంటుందండి చింతపండు వీడియోలో చూపించింది. దాంట్లో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో నీట్గా క్లీన్ చేసుకున్న చేపలు వేసుకోవాలండి. గల్ల ఉప్పుతో క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాదు. దాంట్లోనే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి లైట్గా. మొత్తం కలిపి పెట్టుకొని 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 6 లేదా 7 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని టమాటో ప్యూరీ 2 టమాటోలను కట్ చేసుకొని ఇలా ప్యూరీలా చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఆయిల్ పైకి వచ్చినప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా ప్రిపరేషన్ కోసం కొంచెం ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, మరాఠీ మొగ్గ ఒకటి, ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నది, దాల్చిన చెక్క 5-6 లవంగాలు కచ్చపచ్చగా దంచుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేపలను అయితే వేసుకొని 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక మూత తీసి మనము పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు పులుపుని, కొంచెం వాటర్ దాంట్లో పక్కకు తీసేసి ముద్దగా ఇలా పిడుచుకోవాలి. చిక్కగా పిడుచుకున్నాక మళ్ళీ దాంట్లో సెకండ్ టైం వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక రెండోసారి కూడా వేసుకొని ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసి 1 అవర్ తర్వాత తింటే చేపల పులుసు మంచి స్మెల్ అయితే వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి. చేపల పులుసుని ఒకసారి అయితే పక్కా ట్రై చేయండి, ఎలా ఉందని కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.